సడన్ గా ధను వాళ్ళు వచ్చేసి ఆంజనేయ స్వామి యొక్క గుడిని ఎందుకు కట్టారు, అలానే ఆంజనేయ స్వామి యొక్క పాదాల పైన ధను ఎందుకు పడి ఉన్నాడు? కథలోకి వెళ్లి తెలుసుకుందాం. ఓం క్లీం. నేను ఎన్ని రోజుల నుంచి ఈ కఠోర దీక్షలో ఉన్నాను, ఇంకా నా ముందుకి ప్రత్యక్షం అవ్వరేంటి స్వామి? ఆ అవెంజర్స్ అందరూ నన్ను వెళ్ళగొట్టారు. ఇంకా నా ప్రాణాలతో తప్పించుకొని ఇంతవరకు నేను తప్పిస్తుంది మొత్తం వాళ్ళని అంతం చేయడం కోసమే. నేను ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం దాటి ఇదే దీక్షలో ఈ మంచు పర్వతాల్లో ఉన్నాను. ఒక్కసారి స్వామి స్వామి ప్రత్యక్షమయ్యారా, ప్రత్యక్షమయ్యారా? నమ్మలేకపోతున్నాను స్వామి. ఇప్పుడు మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు. నీ యొక్క కోరికేంటో చెప్పు నాయనా, తప్పకుండా నెరవేరుస్తాను స్వామి. నాకు ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎలా ఉండాలంటే నా చేతిలో ఆ శక్తిని చూసి వాళ్ళందరూ భయపడాలి. అది ఎలా ఉండాలంటే నేను దాన్ని ప్రయోగించిన వెంటనే వాళ్ళందరూ మాయమైపోయి నా గుప్పెట్లోకి వచ్చేయాలి. అలాంటి శక్తి కావాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది. ఇప్పుడు నీకు ఒక అపురూపమైన శక్తిని ఇచ్చాను. ఆ శక్తితో నువ్వు ఎవరినైనా కూడా బంధించగలవు, ఎవరినైనా కూడా నీ ఆధీనంలోకి తెచ్చుకోగలవు. అది ఎంత భయంకరమైన శక్తి అంటే నిన్ను ఎవడు అడ్డుకోలేడు, ఎంత శక్తి ఉన్నా కూడా. అర్థమయ్యిందా? అంటే ఇప్పుడు నన్ను ఎవ్వడు కూడా ఎదుర్కోలేడు. నాకు అర్థమైంది గురువా. కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఇన్నేళ్ల నా తపస్సు ఇప్పుడు ఫలించి నా వరం వచ్చేసి నేను సాధించుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయగలను ఒక్కొక్కడికి చూపిస్తాను. కృతజ్ఞతలు గురువా. వెళ్ళిపోయారా? మీకెంతగానో రుణపడి ఉంటాను. ఇప్పుడు నేను ఆడుకోవాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రే హల్క్, నువ్వే కదరా ఇంతకు ముందు నన్ను కొట్టి నన్ను బయటికి పంపించింది. ఇప్పుడు నేను నీతోనే మొదలు పెడతారా? వస్తున్నా. The next morning. ఒక్కొక్కడు వార్నింగ్ అనుకుంటాడో ఇంకేమనుకుంటాడో మీ ఇష్టం. ఇదిగో చెప్తున్నా వినండి. ఎవడైనా కూడా నా కింద బానిసల్లా మాత్రమే ఉండాలి. ఎవడైనా నన్ను ఎదిరించడానికి చూస్తే మాత్రం తరువాత గతి మారిపోతుంది. ఎవరినైనా పిలుచుకోండి. అవెంజర్స్ ని పిలుచుకుంటారా? పిలుచుకోండి. దమ్ముంటే వాళ్ళకు కూడా సవాల్ ఇస్తున్నాను. రండ్రా తేల్చుకుందాం. ఈరోజు మీరా నేనా చూసుకుందాం. వీడు మళ్ళీ తిరిగొచ్చాడు. ఎందుకో వీడు నా చేతిలో దెబ్బలు తినాలని కోరుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఇంతకు ముందు వాడిని ప్రాణాలతో విడిచిపెట్టి చాలా తప్పు చేశాను. ఈసారి వాడికి మొక్కలు విరగొట్టి మరి వాడి ప్రాణాలే లేకుండా చేస్తాను. హల్క్ ఎంత క్రూరుడో వాడు చూస్తాడు. అయిపోయావురా థానోస్. నువ్వు మళ్ళీ నాతోనే పెట్టుకోవాలనుకుంటున్నావు. నాకు అర్థమైంది నీ మాటల్లోనే. ఒక్కసారిగా నేను అడుగేశానంటే తరువాత వాడికి కూడా తెలుసు. చూపిస్తా. ఇప్పుడుంటుందిరా అసలైన పవర్. హల్క్ స్ట్రోక్ ఎలా ఉంటుందో నీకు మళ్ళీ రుచి చూపిస్తా. ఎక్కడున్నావు థానోస్? మై డియర్ ఫ్రెండ్, ఎక్కడున్నావు? రా నాన్న రా. ఇప్పుడు నువ్వా నేనా తేలిపోవాలి. ఇప్పుడు నీకు చెప్తున్నాను, మొన్న ప్రాణభిక్ష ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వన్రా. ఇప్పుడు నన్ను కొట్టడానికి ప్రయత్నించావంటే తరువాత నీ ప్రాణాలు లేకుండానే పోతాయి. సరే, కొంతసేపు నీతో ఆడుకుంటాను రా హల్క్. తరువాత నేనంటే ఏంటో చూపిస్తాను. అప్పటి వరకు చూసింది ఒక లెక్క, ఇప్పుడు చూడబోయేది ఒక లెక్క. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నేను మొదలు పెడతాను, తరువాత నువ్వు లెక్క పెడతావు. ఏంట్రా ఏమన్నా బయటికి వెళ్ళి నేర్చుకుని వచ్చావా అంటే మాటలు తప్ప ఇంకేం కనబడట్లేదు. నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నాకేం కాదు. రేయ్, నా దగ్గరే యాంటీ గ్రావిటీ ట్రై చేస్తావా? నా దగ్గర అలాంటివి చెల్లవా? అర్థమవుతుందా? ఏంటది? రాయ్,
ఏమేస్తున్నారా నా పైకి? నేను ఇప్పుడు చూపిస్తా హల్క్ యొక్క విశ్వరూపం. సరే సరే చూపించు. నేను నా విశ్వరూపం చూపించలేదు, సరదాగా నీతో ఆడుకుంటున్నా అంతే. నేను నా విశ్వరూపం చూపిస్తే ఇంతసేపు ఉండదురా. సరే సరే, ఆటలన్నీ అయిపోయాయి. ఇప్పుడు నా పవర్ ఏంటో చూస్తే మీ వాళ్ళందరూ షాక్ అవుతారు. నిన్నొక్కడిని కాదు, మీ వాళ్ళని కూడా నేను పట్టుకోవాలి కదా. అబ్బ బాబోయ్ గట్టిగానే కొడుతున్నావు, కానీ ఎంత కొట్టుకుంటావో ఇప్పుడే కొట్టుకో. తరువాత కొట్టడానికి ఛాన్స్ కూడా దొరకదు, ఎందుకంటే తరువాత నువ్వు నా గుప్పెట్లోకి వస్తావురా హల్క్. నువ్వు ఏం చేయలేవు. నువ్వు ఎంత కొట్టుకుంటావో ఇప్పుడే కొట్టుకో. నువ్వు ఎంత కొట్టినా నాకేం కాదురా. ఒకప్పుడు థానోస్ వేరు, ఇప్పుడు థానోస్ వేరు. అందరికి చెమట్లు పుట్టిస్తాడ్రా. అవెంజర్స్ అందరినీ ఒక్క చేత్తో హ్యాండిల్ చేయగలిగేవాడు ఈ థానోస్ మాత్రమే. సరదా తీరిపోయింది కదా, ఇప్పుడు నువ్వు కొట్టేశావు కదా. ఇప్పుడు నా పవర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నాకొచ్చిన ఈ పవర్ ని చూస్తే ఒక్కొక్కడు కళ్ళు తిరిగిపోతాయి. ఇప్పుడు ముందుగా హల్క్ గాడితోనే ప్రారంభిస్తాను. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్, కొట్టింది చాలు, ఇక ఆట ముగిద్దామా? రా 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 రానా పక్కాన కూర్చో. ఇదిగో 1 2 3. దీన్ని ఏమంటారో తెలుసా? దీన్ని బ్లాక్ హోల్ అంటారు. ఆ బ్లాక్ హోల్ అంటే అది వేరే ప్రపంచం, నా ప్రపంచం. ఆ ప్రపంచంలోకి నిన్ను పంపిస్తున్నాను రా హల్క్. నువ్వు జీవితకాలం అక్కడే ఉంటావు. ఆ బ్లాక్ హోల్ నిన్ను లాగేసుకుంది. ఇప్పుడు నువ్వు బయటికి రాలేవు. అయిపోయింది. ఇంతసేపు నీతో సరదాగా ఆడుకున్నాను, చెయ్యాలనుకుంటే ముందే చేసేవాణ్ణి. ఇప్పుడు చూసారా, ఆట మారిపోయింది. ఈ బ్లాక్ హోల్ లోకి అన్ని వెళ్ళిపోతాయి. ఆట ఇప్పుడే మొదలైంది మిస్టర్ థానోస్. మర్చిపోయావా? నీకు ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు. వాడు అస్సలు మంచోడు కాదు, అర్థమైందా? ఇంకా చూడలేదా? వచ్చాను. Hey, meet Mr. Tony, the Iron Man of Los Santos. Oh. కొంచెం జోరు తగ్గించు మిత్రమా, కంగారు పడకు. హల్క్ ని ఎక్కడ దాచిపెట్టావో బయటకు తీసుకొనిరా. ఇది శాంపుల్ మాత్రమే, అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు మెల్లగా హల్క్ ని తీసుకొని రాకపోయావనుకో, నీ ప్రాణాలు ఇక్కడే పోతాయి. లేకపోతే మాత్రం హల్క్ ని ఇచ్చేసావంటే మళ్ళీ ప్రాణభిక్ష పెట్టేసి నేను వదిలేస్తా. ఓకే? ఐరన్ మ్యాన్, అబ్బా ఏం కొడుతున్నా? అబ్బా, కొట్టడంలో నీకు మించి ఇంకెవ్వడు ఉండడు. ఇదిగో థానోస్ దెబ్బ కూడా చూడు ఎలా ఉంది. సరే, ఇది చిన్న శాంపుల్ మాత్రమే. ఇంతవరకు థానోస్ యొక్క అసలైన ఫైట్ చూడలే కదా నువ్వు. కంగారు పడుకో, నేను కూడా చూపిస్తాను. నాకు ఎక్కువ టైం వేస్ట్ చేయడం నచ్చదు, ఎందుకంటే ఇప్పుడు నిన్ను కూడా సేమ్ అక్కడికే పంపించేశానంటే పని అయిపోతుంది. అరే, నీ సూట్ కొంచెం గట్టిగానే ఉందే. నేను బ్లాక్ హోల్ వేస్తున్నా తట్టుకుంటుంది, కానీ ఎంతవరకు తట్టుకుంటుంది? ఇప్పుడు చూడరా, ఇప్పుడు నిన్ను కూడా నా బ్లాక్ హోల్ లోకి పంపించేశాను. వెల్కమ్ టు థానోస్ వరల్డ్. ఇక మీరు బయటికి రాలేరు. మీ జీవితం అక్కడే ముగిసిపోతుంది. ఎలా ఉంది? బాగుందా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, దాచాం కుప్పలు. ఎలా ఉంది ఇది? దీన్ని యాంటీ గ్రావిటీ అంటారు. ఒక్కొక్కడిని గాల్లో లేపి భూమి మీదకి. అరే, ఏంటిది? ఎవడో స్పైడర్ వెబ్ వేసుకుని వచ్చాడే. ఈడెవడో సాలిపురుగులా ఉన్నాడు. వీడి గురించి నాకు బాగా తెలుసు. కొంచెం తొంటరి పిల్లోడు, కొంచెం ఆవేశం ఎక్కువ. నువ్వు ఎక్కువగా ఆవేశం పడ్డావనుకో, తరువాత కథ వేరే ఉంటుంది. ఓ మై గాడ్, ఏమన్నా కొట్టావా? రే, నువ్వు ఎంత కొట్టినా కూడా నువ్వు సాలి పురుగవి. సరదాగా నీతోని యాంటీ గ్రావిటీ గేమ్ ఆడుకుంటాను. ఎలా ఉంది? అబ్బాబ్బాబ్బాబ్బా, ఉతికారేస్తున్నాను రా స్పైడర్ మ్యాన్. ఇదిరా దెబ్బంటే. చూసావా? ఎప్పుడైనా సరే థానోస్ తో పెట్టుకోవడానికి ఆలోచించాలి ముందు వెనక. చూసావా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో? అబ్బా, ఏముంది? అప్పు డౌను. అబ్బాబ్బాబ్బా, ఆహా, భలే ఉంది ఆట. ఒరే, ఏంట్రా అవ్వట్లేదా?
నీ సాలిపురుగు తెగిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు మీ వాళ్ళని ఎక్కడికి పంపించానో అక్కడికే నిన్ను పంపించేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఫీల్ అవుతారు కదా. ఒరే ఏంట్రా నువ్వు సాలిపురుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నావా? నా దగ్గర అలాంటివి ఏం చెల్లవు. నేను ఇచ్చేది నువ్వు తీసుకున్నావు అనుకో, తరువాత అయిపోతావు. అబ్బో వచ్చి భలే. ఓ మై గాడ్, ఓహో రేయ్, మా వాళ్ళని ఏం చేసావో తొందరగా విడిచిపెట్టు, లేకపోతే మాత్రం నువ్వు నా చేతిలో అయిపోయావురా. రాయ్, ఇప్పుడు నీకు ఇస్తాను. ఏయ్, తీసుకో. అరే ఏంటిది, ఇప్పుడు ఎక్కడికి పరిగెడతావరా? తీసుకో. ఎలా ఉంది దెబ్బ? ఇది శాంపిల్ మాత్రమే, ఇప్పుడు ఉంటుందిరా అసలైంది. బాగా హుషారుగా ఉన్నావురా కుర్రోడా, నువ్వు బాగానే కొడుతున్నావు. ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువే ఉన్నాయి నీకు. ఓకే, ఇప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ కూడా నీకు చూపిస్తాను. నిన్ను కూడా మీ వాళ్ళ దగ్గరికి పంపించేస్తాను, ఎందుకంటే టైం అస్సలు లేదు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇదిగో ఇప్పుడు పంపించేశాను. బాయ్ బాయ్. వెల్కమ్ టు బ్లాక్ హోల్, ద థానోస్ వరల్డ్. ఇలా నేను ఎవరినైనా నా బ్లాక్ మాట్లాడుతుండగా ఎవరిది? ఓ మై గాడ్, ఇదెవరు? మిరుపుతీగ. ఓరే ఆగురా రే, నువ్వేంట్రా సడన్ గా వచ్చావు? నువ్వు నన్ను కొడతావా? ఓ మై గాడ్, వీడు నా బ్లాక్ హోల్ కి చిక్కట్లేదు. ఆగురా, ఇప్పుడు నేను ఎగరేసి కొడతాను. రాయ్ పరిగెత్తద్దు, ఆగు. నువ్వు ఆగమంటే ఆగిపోవడానికి నీకు ఎలా కనబడుతున్నాను రా? ఇప్పుడు నీకు ఫ్లాష్ యొక్క ఫ్లాష్ దెబ్బలు చూస్తావురా. దమ్ముంటే నన్ను పట్టుకోరా. ఇప్పుడు మా వాళ్ళని వెనక్కి తీసుకొస్తావా? తీసుకొని రావా? లేకపోతే మెరుపు తీగ కొట్టే దెబ్బలు చూస్తావు తమ్ముడు. ఇప్పుడు నీకు ఇస్తాను చూడు అసలైన కాజా. ఎలా ఉంది? ఒరే థానోస్, ఇంకా బతికే ఉన్నావురా? ఇప్పుడు నా సూపర్ పంచ్ ఇస్తాను దెబ్బకి. అది ఎలా ఉంది? ఏంట్రా ఇంకా బుద్ధి రావట్లేదా? ప్రాణాలు కోల్పోతావా ఏంటి? మా వాళ్ళని వెనక్కి మళ్ళీ తెప్పించావంటే అప్పుడు నిన్నేం చేయను. గాల్లో ఎగిరేం చేస్తావు? భూమి మీదకి రా. భూమి మీదకి వస్తే కనీసం నేను దొరకనని భయము. నేను నీకు దొరకనురా, చిక్కను దొరకను. ఏంట్రోయ్, ఏ కొత్త పవర్స్ యూజ్ చేస్తున్నట్టుగా ఉన్నావు? వావ్, మెరుపు తీగొచ్చింది, సూపర్. అరే ఏం చేస్తున్నావు? అమ్మో బాబోయ్, వావ్, మెరుపు తీగ బాగానే ఆడుకుంటుంది. అరే సుడిగుండలో తిప్పేస్తుంది. కానీ ఎవడు తిరుగుతున్నాడు రా? ఒక్కసారి చిక్కరా, తరువాత ఎక్కడికి వెళ్తావో నీకు కూడా తెలీదమ్మా. ఒక్కసారి దొరుకు పారిపోతున్నావు ఎందుకు? వీడు కనబడకుండా. ఓరే నాయనో, అర్థమైందా? ఇది శాంపిల్ మాత్రమే. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు వదిలేసుకొని ప్రాణాలపై నువ్వు. ఓయ్ ఆగో. సరే, నీ పని కూడా అయిపోయింది. ఇప్పుడు నేను నా పవర్ ని యాక్టివేట్ చేయాల్సిన సమయం వచ్చింది తమ్ముడు. రెడీ చేద్దానా? ఓకే. నువ్వు ఇంకా ఆడిన ఆటలన్నీ చాలు. ఇప్పుడు థానోస్ ఆడాల్సిన సమయం వచ్చింది. ఆటలు అయిపోయాయి అమ్మా కట్టిఫ్, ఆటలు అయిపోయాయి. మరి కొట్టకూడదు. ఆగు, నీకు ఇస్తాను, ఆగురా. నీకు ఇప్పుడు అసలైన బ్లాక్ హోల్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగో. అబ్బా, తప్పించుకున్నావు. ఈసారి నేను తప్పించుకోనివ్వను. ఇంకా ఎంతసేపు పరిగెడతావు? రాయ్, నువ్వు ఆడిన దాగుడు మూతలు ఆటలు చాలు. ఇప్పుడు నేను పంపించిన దగ్గరికి పోరా. వెళ్ళిపోరే. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారా? అయిపోయింది అనుకున్నా కానీ ఇంకా బతికే ఉన్నావా? ఇప్పుడు అస్సలు మిస్ చేయను. ఓనీలేని వదిలేస్తుంటే రెచ్చిపోతున్నావు. ఎప్పుడు పోయావురా బ్లాక్ హోల్ కి? ఇప్పుడు నిన్ను ఎవడు కాపాడతాడు? మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? అవెంజర్స్ అందరూ ఇందులోకి వెళ్ళిపోతే ఇంకెవరు కాపాడతారు? అయితే ఈ ప్రపంచం మొత్తం థానోస్ చేతుల్లోకి వచ్చేసింది. నన్ను ఆపేది ఇంకెవడైనా ఉన్నాడా? ఏంటి పైనుంచి ఏదో వచ్చి పడినట్టుగా ఉందే? రాడ్ సౌండ్ వచ్చింది, టింగ్ మన్నది. ఎక్కడి నుంచి పడింది? ఏంటిది? ఓ మై గాడ్, ఇదేదో సుత్తిలా ఉందే. ఇదేదో నాకు తెలిసిన మంచి స్నేహితుడి యొక్క సుత్తులానే ఉంది. సరే, దీన్ని బ్లాక్ హోల్ కి పంపించేద్దాం. ఇప్పుడు వాడికి ఆ సుత్తి కూడా దొరకదు. హలో మిస్టర్ థోర్, ఎక్కడున్నానన్నా? నీ సుత్తి పోయింది. రావాళ్ళు బయటికి. నీ సుత్తి లేని నువ్వేం చేయలేవని నాకు తెలుసు. సుత్తి కొట్టకుండా ఇక్కడికి వచ్చావంటే పని కానించేస్తాను. నిన్ను కూడా పంపించేస్తాను. ఎక్కడ దాగున్నాడు కుర్రాడు? బాబు థోర్, ఎక్కడున్నానన్నా? తొందరగా రావాలి. ఎక్కడున్నాడు? ఇక్కడనే ఉన్నావా? ఏంటి సుత్తి పడిపోయిందా? నా సుత్తి నాకు ఇవ్వరా. తమ్ముంటే నా సుత్తి నాకు ఇచ్చి అప్పుడు నాతో పోరాడు.
భయపడుతున్నావా? నా సుత్తిస్తే తర్వాత నేను ఏం చేస్తా అని? రేయ్ చెప్తున్నాను, అవెంజర్స్ అందరిని విడిచిపెట్టు, లేకపోతే నీది ఇదే చివరి చూపు. ఏం చేస్తున్నాను? నన్ను ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదా? నిన్ను బ్లాక్ హోల్ లోకి పంపిద్దాం అనుకుంటున్నాను. అయ్యో నువ్వేంటి వెళ్ళట్లేదు? ఓ నువ్వు మెరుపు రాజువు కదా, నీకోసం కొత్తగా ఇంకోటి రెడీ చేశాను. ఎలాగో నీ సుత్తు లేదు, నీకు పవర్స్ లేవు, ఇంకా నీకు ఇదంతా చేసి వేస్టేలే. ఎందుకంటే నిన్నైతే ఆ బ్లాక్ హోల్ లోకి పంపించలేను, కానీ నీ సుత్తిని లాగేసుకున్నాను. నీకు పవర్స్ లేదు, పవర్స్ లేని తోరు ఇంకెందుకు, వేస్టే కదా, చెత్త కుప్పతో సమానం. సరే ఇప్పుడు నువ్వు నా కుక్కలాగా నా బూట్ నాకుతూ బతుకు జీవితం మొత్తం. అందుకే నిన్ను కుక్కలా మార్చేస్తారా? ఇప్పుడు చూడండి. 1 మినిట్ ఆగు, తోరు అక్కడే ఉండు. వావ్ చాలా క్యూట్ గా ఉన్నావు. అరే మరి అమ్మాయి అయిపోయావు. నాకు అస్సలు నచ్చదు అమ్మాయిలంటే. ఇప్పుడు చూడు అబ్బాయిలా మారుస్తా. ఇప్పుడు ఇంకొంచెం క్యూట్ గా ఉన్నావు, ఇంకొంచెం పెద్దగా మారుద్దాం. అరే చిచ్చి ఇది బాగోలే. ఓకే ఇది సెట్ అయిపోయిందిరా నీకు. ఇక నీ జీవితం మొత్తం కుక్కలా బతకడమే, అర్థమవుతుందా? పవర్స్ లేవు, ఏమీ లేవు, ఇప్పుడు కుక్కలానే బ్రతుకురా. ఇప్పుడు అవెంజర్స్ అందరూ నా గుప్పెట్లోకి వచ్చేసారు. ఇక ఆట మొదలు పెట్టాలి. ఇక అవెంజర్స్ లేరు, మనల్ని అడ్డుకునే శక్తే లేదు. ఇప్పుడు నన్ను ఆపేవాడు ఎవడున్నాడ్రా? ఒక్కడు కూడా లేడు. బై మిస్టేక్ ఎవడన్నా రావడానికి చూసినా కూడా వాడు కూడా నన్నేం చేయలేడు. ఎందుకంటే నా దగ్గర అపారమైన శక్తి ఉంది. నన్ను ఆపేవాడెవడు? నాకు అడ్డొచ్చేవాడెవడు? నాకు నచ్చినోడిని నచ్చినట్టుగా మార్చి పడేస్తా, రాళ్ళలా మార్చేస్తా, బూడిదలా మార్చేస్తా, జంతువులా మార్చేస్తా, నాకు నచ్చినట్టుగా మార్చుకుంటా. ఈ ప్రపంచాన్నే ఏలేస్తా. ఈ ప్రపంచం మామూలు ప్రపంచం కాదు, థానోస్ యొక్క ప్రపంచం. వెల్కమ్ టు థానోస్ వరల్డ్. ఎంత పని చేశాడు! వాడి దగ్గర ఏదో కొత్త శక్తి వచ్చింది. ఆ శక్తి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల ఇలా అందరం, అమ్మో మా వాళ్ళందరూ ఏమయ్యారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని ఏం చేశాడు? అరే ధను, మొద్దు నిద్రపోతున్నావు. ప్రపంచం అంతమైపోయినా నీ నిద్రకి నీకు ఇంపార్టెన్స్ ఇస్తావు. ఓయ్ లేవయ్యా, లేస్తావా లేవా? ఒకసారి లే, చాలా పెద్ద పని పడింది, పెద్ద సమస్య వచ్చింది, లే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మనిషి కనబడు కానీ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి? ఓ ఏంటిది? ఏంటి కుక్కలు? కొత్త కుక్కలు మా ఇంట్లోకి రాకూడదు. అసలుకే ఓ కుక్క ఉంది, ఆ కుక్కతోనే పడలేకపోతున్నాను. నువ్వెవరు రావడానికి? ధను, నేను కుక్కని కాదు, నేను థోర్ని. నన్ను ఆ థానోస్ గాడు ఇలా మార్చేశాడు. సిటీని మొత్తం అల్లకల్లోలం చేస్తున్నా కూడా నువ్వు ప్రశాంతంగా పడుకున్నావు. నీ వరకు వస్తేనే నీకు తెలుస్తుంది. చెప్పేది విను. అవెంజర్స్ అందరినీ వాడు ఎలా బంధించాడో నాకు అర్థం కావట్లేదు. వాడి దగ్గర కొత్త శక్తి వచ్చింది. నన్ను బంధించడానికి చూశాడు కానీ నేను తప్పించుకున్నాను. కానీ నా దగ్గర శక్తులు లేవు. నన్ను కుక్కలా మార్చేశాడు. నేను మళ్ళీ నార్మల్ అవ్వాలి, అవెంజర్స్ అందరినీ వెనక్కి తీసుకొని రావాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడికి ఆ దుష్ట శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అస్సలు తెలియట్లేదు. వాడిని ఎవరు ఆపలేరు, ఏమీ చేయలేము. ఇప్పుడు ఏదో ఒక రకంగా అవెంజర్స్ అందరినీ వెనక్కి తీసుకొచ్చి ఒక్కసారి వాడిపైన అటాక్ చేస్తే దెబ్బకి భయపడతాడు వాడు. ఏదో ఒకటి ఆలోచించుతాను, ఏదో ఒక రకంగా సహాయం చెయ్యు. ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణం ఇప్పుడు నీపైన ఆధారపడి ఉంది. ఏదో ఒక రకంగా సహాయం చేయగలవని పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాను. లేకపోతే వాడు నన్ను కూడా వదిలేవాడు కాదు. ధను, ఏదో ఒక రకంగా సహాయం చెయ్యి. ఓకే ఊరి నాయన, ఇంత సీన్ జరిగిందా? అందుకేనా సౌండ్లు వస్తున్నాయి? నేను కళ్ళ వచ్చాయనుకున్న సౌండ్లు రియల్గా వస్తున్నాయా? వామ్మో. సరే థోర్, నువ్వు కూడా నాతో పాటు రా. నువ్వేమన్నావు ఇందాక? దుష్ట శక్తి అన్నావు కదా, నాకు అర్థమైంది. ఇప్పుడు దుష్టశక్తిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనకి దైవశక్తి కావాలి. దైవశక్తి మనం పొందాలంటే ఒక్కసారి మనమైతే రంగబాబా గారిని కలవాలి. ఆయనకి ప్రతి దుష్టశక్తి గురించి కూడా తెలుసు. ఆయన దాన్ని ఎలా అంతం చేయాలో కూడా పరిష్కారం చెప్తారు. సరే లేట్ చేయకుండా మనం అతని దగ్గరికి వెళ్దాం. అతనే మనకి ఇప్పుడు సహాయం చేయగలడు. ఖచ్చితంగా నేను సహాయం చేస్తా. ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం. ఓ బాబా గారు అయితే ధ్యానంలో ఉన్నారు. బాబా గారు, రంగబాబా గారు, సిటీ మొత్తం అంత ఘోరంగా సర్వనాశనం అయిపోతుంది. ఏం చేయమంటారో నాకు అర్థం కావట్లేదు. మీరేమి ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నారు. నాయనా, తలరాతలో విధిరాతలో ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. మన పనులు మనం ఆపుకోలేం కదా. నేను ఎప్పుడు కూడా నా దైవ స్మరణలోనే ఉంటాను. ఇప్పుడు మన నగరంలో అవెంజర్స్ అందరినీ ఆ థానోస్ వచ్చేసి బంధించుకున్నాడు. అవును,
ఇప్పుడు ఎలా అయినా సరే వాళ్ళని వెనక్కి తీసుకుని రావాలి అంటావు. థానోస్ కి ఉన్నవి నార్మల్ శక్తులు కాదు. ఇప్పుడు తనకి ఉన్న శక్తులు వచ్చేసి అపారమైన శక్తులు. తను వచ్చేసి తన గురువుని కలవడం జరిగింది. అతను వచ్చేసి దుష్ట శక్తి కలవాడు. అతనికి ఉన్న ఆ దుష్ట శక్తి థానోస్ కి ఇచ్చాడు. అది ఇవ్వడం వల్ల థానోస్ అపారమైన శక్తి గలవాడు అయ్యాడు. దానివల్ల ప్రతి మనిషిని, ప్రతి జంతువుని, ప్రతి వస్తువుని బ్లాక్ హోల్ అనే ఒక ప్రదేశంలో బంధిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే, దుష్ట శక్తిని ఎదుర్కోవాలంటే దైవశక్తి కావాలి. ఇప్పుడు అవెంజర్స్ అందరికీ నువ్వు సహాయపడాలంటే నేను చెప్పింది చెయ్యి. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని వెనక్కి తీసుకొని రావాలి. ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టరు, ఎందుకంటే భూమి మొత్తం నీచులతో నిండిపోయింది. అంత కల్మషమైన భూమి పైన ఆయన రాలేరు, కానీ ఆయన యొక్క శక్తులు మనం పొందొచ్చు. అవునా? ఆ ఆంజనేయ స్వామి శక్తులు మనకు వస్తాయా? నమ్మలేకపోతున్నాను. నాయనా, ఇప్పుడు ఆంజనేయ స్వామిని మెలకులోకి తీసుకుని రావాలి. దాని కొరకు నువ్వు కొన్ని పనులు చేయాలి. ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తున్నా. అక్కడ చేయాల్సిన కర్తవ్యం చేసి అప్పుడు ఆంజనేయ స్వామిని వెనక్కి తీసుకుని రా. అరే కానీ బాబా గారు, అరే ఏంటిది? నేనేంటి చీకట్లోకి వచ్చేసాను? ఎక్కడున్నాను? అరే ఇదేదో అడవిలా ఉంది. ఎక్కడికి పంపించారు ఎందుకు నన్ను? ఓరి బాబోయ్, నాకేం అర్థం కావట్లేదు. రంగబాబా గారు ఏం చెప్పకుండా డైరెక్ట్గా పంపించేశారు. ఏంటిది? వామ్మో, ఇదేదో పెద్ద బూత్ బంగ్లాలా ఉంది. చూడ్డానికైతే మాత్రం లోపల వామ్మో దయ్యాలు ఏమైనా ఉంటాయేంటి? నో, మనం ఇప్పుడు భయపడకూడదు. ఆంజనేయ స్వామికి భయపడే వాళ్ళంటే అస్సలు నచ్చదు. అందుకే మనం ధైర్యంగా ఉందాం. మనం భయపడుతున్న కొద్ది మన చుట్టూ దయ్యాలు, పిశాచాలు వచ్చే అవకాశం ఉంది. రంగబాబా ఏం చెప్పకుండా నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఇదేంటి, ఇది ఒక పెద్ద పజిల్లా ఉంది. మనం దారి కనుక్కోవాలనుకుంటా. ఇప్పుడు ఎక్కడికి దారి కనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్తాం ఇంతకీ? సరే, మనం దీని యొక్క ఎండింగ్ వరకు వెళ్దాం. లాస్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు మనకైతే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారనుకుంటా. దానికోసమే మనం ఇప్పుడు ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేయాలి. అరే, ఏ దారి చూసినా అంతా ఒకేలా ఉంది. చివరికి వెళ్తుంటే లాస్ట్లో బ్లాక్ అయిపోతుంది. సరే, మనకైతే మాత్రం ఒకటే మైండ్లో ఉండాలి. మనం వెళ్లాల్సిన గమ్యం ఆంజనేయ స్వామిని కలవడం. A few moments later. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఆ బాబోయ్, ఇదేంటి రూమ్ మొత్తం ఎంత భయంకరంగా ఉంది. మొత్తం చీకటిగా ఉంది. ఏయ్! ఏంటిది? ఊరి నాయనో, ఏంటిది చూడ్డానికి ఇలా ఉంది? ఏదో డెడ్ బాడీ అనుకుంటా. ఇలాంటి ప్లేస్కి పంపించారంటే రంగబాబా గారు. కానీ ఈ ప్లేస్లో నాకు తెలిసి ఆంజనేయ స్వామి ఉండే ఉంటారు. మనం దేనికి భయపడాలి? మనం ఎందుకు భయపడాలి? భయపడే ఛాన్స్ లేదు. రండి, వస్తే చూసుకుందాం మీరా నేనని. నాతో పాటు నా దేవుడున్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. తేల్చుకోవచ్చు. రండి, మనమైతే ముందుకు వెళ్ళాలి. దేనికి భయపడకూడదు. భయపడితే ఘోరమైన దయ్యాలు వచ్చి ఇంకా భయపడతాయి. మనం భయపడుతూ ఉంటేనే వచ్చి ఇంకా భయపడడానికి చూస్తాయి. మనం అయితే భయపడం కదా, ఎందుకంటే మనం ఆంజనేయ స్వామి భక్తులం. ఇప్పుడు చూడండి, ఎస్, మనమైతే క్రాస్ చేసాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇది వచ్చేసి డెడ్ ఎండ్లా ఉందే. మనం ఎక్కడికి వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ కిందకే వచ్చాం. తప్పుడు రూట్ అనుకుంటా. మళ్ళీ కొత్త రూట్ చూడాలి. వామ్మో, ఇన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు కనీసం కూడా తెలియట్లేదు. సరే, ఇప్పుడు మనం ఎలా అయినా కనిపెట్టాలి. ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. మనం ప్రతిదీ కూడా క్లియర్గా చూడాలి. ఓకే, మనమైతే ఎటు సైడ్ వెళ్తున్నామో కూడా నాకు అర్థం కావట్లేదు. వచ్చిన దారిలోకి అయితే వెళ్ళట్లేదు కదా. ఓ, వచ్చేసామా? వచ్చేసినట్టుగా ఉన్నాం. ఏంటిది? అరే మెట్లా? నేను అనుకున్నాను ఎండ్కి వచ్చేసాం అనుకున్నాను. ఇంతకీ దీనికి ఎండింగ్ ఎక్కడుందో? ఎండింగ్లో ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామి, మిమ్మల్ని ఎలా అయినా కలవాలయ్యా. దేవుడా, ఆయన ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. ఇదైతే చాలా భయంకరంగా ఉంది. కానీ మనం భయపడతామా? భయపడే ఛాన్సే లేదు, చెప్తున్నా కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కాను, కానీ ఎంత ఎక్కుతున్నా కూడా మనం పైకి వెళ్తూనే ఉన్నాం. కానీ ఎక్కడికి వెళ్తున్నామో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? అరే, ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి. అరే, వచ్చేసాం. రూఫ్ టాప్ పైకి అయితే వచ్చేసాం. మనం ధైర్యంగా ఉన్నాం కాబట్టి మనకి దారిలో ఒక్క దయ్యం కూడా కనబడలేదు. అది ఎందుకంటే మనతో పాటు ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి మనం ధైర్యంగా ఉండగలిగాం. కానీ దేవుడు కనబడలేదే. మనం చివరి వరకు వచ్చేసాం. ఇక్కడ ఏదో హెలికాప్టర్ కనబడుతుంది. నాకు తెలిసి ఇది ఎక్కితే మనకైతే కంప్లీట్ అవుతుందేమో. సరే, ఒకసారి ఎక్కుదాం. ఇది నాకు తెలిసి మన ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకుని వెళ్తుంది అనుకుంటా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం, దేవుడా ఆంజనేయ స్వామి, అదిగోండి చూసారా? కానీ అక్కడ పటం మాత్రమే ఉంది. ఆయన నీడ మాత్రమే కనబడుతుంది. ఆయన ఇంకా మనకు కనబడలేదు. అంటే ఇంకా మనం చేయాల్సింది ఏదో ఉంది. సరే, ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? అరే, ఏంటిది? అదేంటిది? సడన్గా చీకటి నుంచి మరి తెల్ల ప్రదేశంలోకి వచ్చేసాం. మొత్తం మంచు ఉంది ఇక్కడ. అరే, ఇప్పుడు నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. ఆటోమేటిక్గా హెలికాప్టర్ తీసుకుని వెళ్తుంది. ఎక్కడ తీసుకువెళ్తుంది?
అరే నేను ఎక్కడికి వచ్చినా కూడా నాకు అర్థం కావట్లేదే. ఇది నార్త్ యాంగ్టన్ అనుకుంటా. ఇక్కడికి ఎందుకు వచ్చాను? అరే రంగబాబా గారి తమ్ముడి దగ్గర తీసుకొచ్చింది. బాబా బాబా, రంగబాబా గారి తమ్ముడు బాబా, ఎలా ఉన్నారు బాబా గారు? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, కానీ ఇక్కడ నేను ఎందుకు వచ్చాను నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. నాయనా, ఇది కలియుగం. కలియుగంలో దుష్ట శక్తులు మాత్రమే తిరుగుతాయి. దైవ శక్తులు రావాలంటే ఎంతో కష్టపడాలి. అందుకే ఆంజనేయ స్వామి యొక్క శక్తుల్ని మేల్కొల్పడానికి మనం ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఆంజనేయ స్వామి కోసం ఇంకొకటి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామికి ఉగ్ర రూపం వచ్చేటట్టుగా చేయాలి. ఆయనకి ఆ రూపం వచ్చిన తర్వాతే మనం అనుకునేది చేయగలం. ఇప్పుడు నీకు ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షలో నువ్వు నెగ్గినట్లయితే అప్పుడు నీకు ఫలితం ఉంటుంది. సరే నాయనా, వెళ్లాల్సిన సమయం వచ్చింది, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? ఏం పరీక్ష? నేనేం చదువుకోలేదే అంత బాగా ఎగ్జామ్స్ రాయడానికి. అరే ఏంటిది? ఇది ర్యాంప్లా ఉంది. ఇచ్చింది ఒక్క బైకే. ఈ ఒక్క బైక్తో నేను ర్యాంప్ ఏమన్నా చేయమంటారా ఏంటి? వామ్మో, ఇదేదో కొంచెం పెద్ద ర్యాంప్లానే ఉన్నట్టుగా ఉంది. అరే ఈ బండి స్పీడ్ కొంచెం స్పీడ్గా ఉన్నట్టుగా ఉంది. 1 మినిట్ ఆగండి. అరే ఇది కొంచెం స్పీడ్గానే మూవ్ అవుతుంది. అరే ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. అలా అయితే మనం చాలా స్పీడ్గా చేయొచ్చు ర్యాంప్ని. ఓ నాకు అర్థమైంది. ఇప్పుడు మనం వచ్చేసి ఈ పరీక్షలో నెగ్గాలన్నమాట. అంటే మన ధైర్య సాహసాలు చూపించాలంటే దీన్ని ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా మనం కంప్లీట్ చేస్తేనే ఆంజనేయ స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని మనం చూడగలం. ఆంజనేయ స్వామి వచ్చేసి ఆ కాలం నుంచి కలియుగం కాలం వరకు ధ్యానంలో ఉన్నారు. ఆయన్ని ఎలా అయినా మేల్కొల్పాలి. ఎలా అయినా ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని తీసుకొచ్చి ఈ నీచులందరినీ అంతం చేయాలి. సరే ఇప్పుడు ఎలా అయినా సరే ప్రజల కోసం, ప్రపంచం కోసం మనం ఇది చేయాల్సిందే. ఇదేంటిది? చిన్న ర్యాంప్ లాగానే ఉంది, కానీ ఇది మన జీవితానికి ఒక పెద్ద పరీక్ష అని చెప్పుకోవచ్చు. కానీ ఖచ్చితంగా నేను చేయగలను. ఇక్కడ చూడండి డబ్బాలు ఎంత కష్టంగా ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి మనలో ఉన్న ధైర్య సాహసాలకు ఒక చిన్న టెస్ట్ అనుకోవచ్చు. ఎలా అయినా సరే నేనైతే ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం ఉంది, కొంచెం ముందుకెళ్తే మనకు కంప్లీట్ అవబోతుంది. అరే యార్, చాలా పెద్దదిలానే ఉంది చూడడానికి, చాలా కష్టంగా కూడా ఉంది. ఇదైతే కొంచెం స్పీడ్గా ఉంది, కానీ మనమైతే జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఓకే కమాన్ ధను, యూ కెన్ డూ ఇట్. ఆంజనేయ స్వామిని మరికొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం. ఇది కంప్లీట్ అవగానే మనకి ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతారనుకుంటా. ఆయన్ని చూడాలని ఉంది. సరే మనమైతే వెళ్దాం. నేనేమనుకున్నా అంటే ఆంజనేయ స్వామి వచ్చేసి ఆ థానోస్ని పిప్పి చేస్తారనుకున్నాను, కానీ ఆంజనేయ స్వామి రావాల్సిన అవసరం లేదు. ఆయన భక్తుడైన మనలాంటి వాళ్ళు ఒక్కరైనా చాలు, ఈజీగా ఆ థానోస్ని నాశనం చేయొచ్చు. ముందుగా వచ్చేసి మనకైతే ఆయన యొక్క శక్తులు రావాలి. ఆంజనేయ స్వామి యొక్క శక్తులు వచ్చిన తర్వాత ఇక మొత్తం విపత్తులే. ఒక్కొక్కడికి చుక్కలు చూపించవచ్చు. ఎవరైతే దుష్టులు వస్తారో వాళ్ళందరినీ వెళ్ళగొట్టచ్చు. ఆయన మనలో ఉన్నాడు, మనతో పాటు ఉన్నారు, మన గుండెల్లో ఉన్నారు. ఆయన ఉంటుండగా మనకైతే ఎటువంటి భయం లేదు. భయం లేకుండా, బెదురు లేకుండా మనం ముందుకు వెళ్ళిపోవడమే. సరే మనమైతే చూసుకుని వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసినట్టుగా ఉన్నాం. ఇది కంప్లీట్ అవ్వగానే ఆ స్వామి నాకు ఏ విధంగా కనబడతారో ఒకసారి చూడాలి. ఆయన యొక్క ఉగ్రరూపం చూసినంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసినట్టుగా ఉన్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అరే ఇంకా ఉందా? కానీ చూసుకొని వెళ్ళాలి. చూడండి ఇది ఎంత సన్నంగా ఉందో. ఏ మాత్రమైనా అటు ఇటు మనం జరిగినా కూడా కింద పడిపోతాం. చూసుకొని వెళ్ళాలి. కొంచెం ఓపిక మీద వెళ్ళాలి. ఓకే, ఇప్పుడేంటి రైల్వే పట్టాల మీదకి వచ్చేసాను. గాల్లో కూడా రైల్వే పట్టాలు ఉన్నాయా? ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే సైడ్ ర్యాంప్ అయితే ఉంది. ఈ సైడ్ ర్యాంప్ వచ్చేసి కొంచెం సింపుల్గానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అరే యార్, చెక్కలు కూడా పెట్టారు. ఇక్కడ ఏమాత్రమైనా బండి స్కిడ్ అయితే మాత్రం ఇక నా పని అయిపోయినట్లే. చూసుకుని వెళ్ళాలి. బండికి అయితే స్కిడ్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. కమాన్ ధను, యూ కెన్ డూ ఇట్. మెల్లగా. ఎస్ వచ్చేసాం. సూపర్ వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ట్యాంక్స్ పైన ఈజీగా మనమైతే వచ్చేయచ్చు. స్వామి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఎలా అయినా సరే మనం వాళ్ళని కాపాడాలి. సమయానికి షిన్చాన్ లేడు కాబట్టి పర్వాలేదు. షిన్చాన్ ఉంటే ఈ పాటికి నా మైండ్ అయితే పోయిండేది. నాకు తెలిసి థానోస్కి వాడు కూడా ఈ పాటికి దొరికిపోయి ఉండేవాడు. సమయానికి వాడు లేడు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే పని అయిపోయేది. షిన్చాన్ వచ్చేలోపు ఇలాంటిది ఏం జరగలేదన్నట్టుగా మనం చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగిందని తెలిసినట్లయితే షిన్చాన్ ఇంకా చాలా భయపడతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి గురించి చెప్తే ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకుంటాడు. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ గొట్టంలోకి జంప్ చేయాలి. జారకుండా చెక్ చేసుకుని కమాందరు. ఎస్, ఫైనల్లీ మనం చేసాం. ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసాం అనమాట. ఫైనల్ జంప్ కూడా మిగిలింది. ఆ ఫైనల్ జంప్ని కూడా కంప్లీట్ చేయాలి. ఓకే చూసుకుని పద. ఎస్ ఇదంతా మనకి వెన్నతో పెట్టిన విద్య కదా. ఓకే, ఇక్కడ నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ జంప్ అనుకుంటా. నాకు తెలిసి కొంచెం వెనక్కి వెళ్ళాలి, ఎందుకంటే ర్యాంప్ డిస్టెన్స్ వచ్చి చాలా తక్కువ ఉంది. మనం కొంచెం పవర్ పెట్టినట్లయితే కరెక్ట్గా వచ్చి ల్యాండ్ అవుతాం అనమాట. అందరూ ఎగ్జైట్గా ఉన్నారని నాకు తెలుసు, ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎలా కనబడతారని.
మరి కొద్దిసేపట్లో ఆయన యొక్క ఉగ్రరూపం చూస్తాము. ఆయన ఉగ్రరూపం వచ్చిందంటే మనకి శక్తులు వచ్చినట్లే. అప్పుడు థానోస్ గడికి చావు కూడా వచ్చినట్లే. ఓకే, ఇప్పుడైతే మనం కొంచెం ముందుకైతే వెళ్ళాలి. అరే ఏంటిది, ఇప్పుడు ఏం లేదు. ఇక్కడి నుంచి నేను అక్కడికి ఎలా జంప్ చేయాలి? అరే నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి కూడా మనకు ప్లేస్ లేదే. 1 మినిట్ ఆగండి. దీన్ని మనం సైడ్కి తోసినట్లయితే కొంచెం వెనక్కి వెళ్ళే ఛాన్స్ వస్తుంది. ఓకే, అదైతే కింద పడిపోతుంది, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు వెనక్కి వచ్చి ఫుల్ పవర్ ఇచ్చేసి మనమైతే మగధీరలో రామ్ చరణ్ లాగా పైకి లేపాలి బండిని వచ్చేసి. కమాన్! అమ్మా, జస్ట్ మిస్, పడిపోయాను అనుకున్నా. దీంట్లో ఉన్న స్పీడ్ వల్ల మనకి హెల్ప్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ జంప్. మరి కొద్దిసేపట్లో మన స్వామిని చూడబోతున్నాం. వచ్చేసాను రా బుల్లోడా. ఓకే, మనమైతే వచ్చేసాం, కానీ మన స్వామి కనబడట్లేదు. సరే, మనమైతే స్వామిని స్మరించుకుందాం. శ్రీ ఆంజనేయం ప్రసన్న. అరే, శ్రీ ఆంజనేయం అనేసరికి వెంటనే ఆయన కనబడ్డారు. దేవుడా మీరున్నారయ్యా. కానీ ఇంకా మన హనుమాన్ వచ్చేసి ధ్యానంలోనే ఉన్నారు. ఇప్పుడు నాకు తర్వాత ఏం చేయాలో తెలీదే. అరే, మనమైతే కంప్లీట్ చేసాం. తర్వాత వచ్చేసి ధ్యానంలో ఉన్న ఆంజనేయ స్వామిని కూడా చూసాం. ఇప్పుడు తర్వాత ఏం చేయాలో మనమైతే తొందరగా వెళ్ళి రంగబాబా గారి తమ్ముడిని అయితే అడగాలి. అప్పుడు ఆయనే మనకైతే చెప్తారు. ఓకే, ఫైనలీ మనమైతే కిందకు వచ్చేసాం. చాలా గొప్పగా చేసావు నాయనా, చాలా గొప్పగా చేసావు, చాలా బాగా చేసావు. కానీ బాబా గారు నాకు ఇంకా శక్తులు రాలేదే. ఇంకా హనుమాన్ వచ్చేసి ధ్యానంలోనే ఉన్నారు. నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో. బాబు, ఆంజనేయ స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని చూసే అవకాశం నీ ఒక్కడికే దక్కింది. అది ప్రపంచంలో ఏ జీవరాశి చూడకూడదు. అందుకే నువ్వు సముద్రంలోకి వెళ్ళు. సముద్రంలో మాత్రమే నువ్వు ఆంజనేయ స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని చూడగలవు. నీకు చూసే అవకాశం బాగా దక్కింది నాయనా. వెళ్ళిరా, వెళ్ళిరా. ఖచ్చితంగా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. తదాస్తు. మీ యొక్క బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు అలానే ఉండాలి బాబా. వెళ్తున్నాను. మరి కొద్దిసేపట్లో మనకైతే ఆంజనేయ స్వామి యొక్క శక్తులు వస్తాయి. అప్పుడు థానోస్ గారితో నేను ఆడుకోవచ్చు. ఎందుకంటే వాడి దగ్గర ఉన్నది దుష్టశక్తి. ఈ దుష్టశక్తిని దైవశక్తి మాత్రమే ఎదుర్కోగలదు. మరి కొద్దిసేపట్లో మనకి ఆంజనేయ స్వామి యొక్క పవర్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మనం అంటే ఏంటో చూపిద్దాం. ఓకే, ఫైనలీ వచ్చేసాం సముద్రంలోకి డైరెక్ట్ గా మనమైతే వెళ్ళిపోదాం, ఎవరికి తెలియకుండా. సో డైరెక్ట్ గా హెలికాప్టర్ అయితే నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. కమాన్! ఫైనలీ మనమైతే వచ్చేసాం. ఇక్కడైతే నాకు తెలిసి ఒక్క మనిషి కూడా ఉండడు, పిట్ట కూడా ఉండదు. ఇదే మంచి ప్రదేశం. ఈ ప్రదేశంలో మనమైతే ఆంజనేయ స్వామిని స్మరించుకుందాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. దేవుడా ఆంజనేయ స్వామి, నా అంజీ, మా అమ్మో చూడండి, ఉగ్ర రూపంలో కనబడుతున్నారు. అంటే దీని యొక్క అర్థం మనకి మరికొద్దిసేపట్లో నిజంగానే ఆంజనేయ స్వామి యొక్క శక్తులు రాబోతున్నాయా? వామ్మో, ఏమైంది? సడన్ గా గాల్లో ఎగురుతున్నాను. అరే, నాకెక్కడి నుంచి వచ్చింది ఈ పవరు? నేను గాల్లోకి ఎగరడమా? అంత విచిత్రంగా ఉందేంటి? వామ్మో, ఇదేంటిది? అరే, కొడితే హల్క్ మామ కంటే ఘోరంగా కొడుతున్నా కిందకి. ఏంటి బలం? వామ్మో, వచ్చేసాను. ఏంట్రా నువ్వు కొత్తగా వచ్చావు చెడ్డీ వేసుకొని నన్ను కొట్టడానికే? వామ్మో, ఏంటి వీడికి ఎక్కడి నుంచి వచ్చే శక్తులు? అరే ఏంటిది ఇంత ఘోరంగా కొడుతున్నావు? రాయ్, నీ శక్తులు ఎక్కడి నుంచి వచ్చారా? చెప్పు, ఎలా వచ్చాయి? రేయ్, నీకు ఎవడైతే శక్తులు ఇచ్చాడో వారికంటే అపురూపమైన శక్తులు ఉన్న మా ఆంజనేయ స్వామి ఇచ్చారా నాకు శక్తులు. ఈ శక్తుల్లో దమ్ముంటే తప్పించుకోరా. ఎక్కడ తప్పించుకుంటావో చూస్తాను. ఒరే థానోసు, నీకు నోసు లేకుండా చేస్తానురా. అరే, నువ్వు ఎంత కొట్టుకుంటావో కొట్టుకోరా, నాకు చీమ కుట్టినట్టుగా లేదు. అబ్బా, మా వాళ్ళందరినీ ఇదే సంటాను విలికించావు. ఇప్పుడు నేను నీ గొంతు పట్టుకున్నాను. ఏమన్నా చేయగలుగుతున్నావా? ఏమన్నా? నీ దగ్గర అన్ని శక్తులున్నాయి, కానీ ఏమన్నా చేయగలుగుతున్నావా? నీ చేతులు కాళ్ళు కూడా పనిచేయవరా. ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క శక్తిరా, అర్థమవుతుందా? ఎటువంటి ఆర్టిఫిషియల్ పవర్ కాదు, దైవశక్తి. రా తెలుసుకుందాం. ఇదిగోరా, తీసుకో. ఇప్పుడు ఉంటుందా నీకు అసలైన దెబ్బ పవర్ ఎలా ఉంటుందో చూపించబోతున్నా. ఇదిగో, ఎలా ఉంది? అంత బాగానే ఉన్నావే, ఇంకా లేస్తున్నావు? ఉతికి ఆరేయాలి అటు ఇటు మొత్తం రోడ్డుకి బాగా ఉతికి ఆరేస్తే అప్పుడు లెవెల్లోకి వస్తావా? వామ్మో, ఆంజనేయ స్వామి, వామ్మో భయంగా ఉంది. దయచేసి నన్ను విడిచిపెట్టండి అని అంటాననుకున్నావురా. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో అయిపోయావురా. చూడు. అరే ఏంటిది? నువ్వు టచ్ చేసినా కూడా పడిపోతున్నాడు. రే, అక్కడ టచ్ చేసేది నేను కాదు, మా ఆంజనేయ స్వామిరా. ఎలా ఉంది దెబ్బ రుచి? అరే ఏంటిది? అవెంజర్స్ ఎవరు రాలేదు? వీడినైతే మనం అంతం చేసాం, కానీ అవెంజర్స్ ఎవరు కనబడట్లేదేంటి? అరే,
మనమైతే ఒకసారి రంగబాబా గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన్ని వెళ్ళి మనమైతే అడగాలి. ధను, ప్రతి ఊరికి శని ఎలా పడుతుందో తెలుసా? ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి యొక్క గుడి ఉండాలి. మన ఊర్లో గుడి లేకపోవడంతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారిగా నువ్వు గుడి కట్టు. గుడి కట్టిన తర్వాత అవెంజర్స్ కూడా వాళ్ళంతలో వాళ్ళే వెనక్కి వస్తారు. 3 days later. మూడంటే 3 రోజుల్లో గుడి కట్టించి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మన ఇండియా నుంచి తెప్పించాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, జై బజరంగ బలి. నా కళ్ళల్లో నుంచి నీరు వస్తున్నాయి. స్వామిని ఇలా మన ఊర్లో చూస్తున్నట్లయితే, అది కూడా మన ఇంటి పైన. ఎంత అద్భుతంగా ఉన్నారు. జై బజరంగ బలి. ఆయన కంటే ఈ ప్రపంచంలో శక్తివంతుడే లేరు. ఆయన మనకి అండగా ఉన్నారు ధను. బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన మనతో ఉన్నంత వరకు మన పైన ఎవరు చేయి కూడా వెయ్యలేరు. కంగారు పడకు. జై బజరంగ బలి. చెప్పండి, జై బజరంగ బలి. జై జై బజరంగ బలి.